బైలంపూర్ గ్రామ పంచాయతీ పరిధిలోని తానేదార్పల్లిలో ఏర్పాటుకు ముఖ్య కారకులైన నా ఆత్మీయ మిత్రుడు మైలారం మహేందర్ గారికి, ఉపాధ్యక్షులు మందుల మల్లేశం గారికి, కమిటీ సభ్యులు కుమార్ గారు, ఎల్లం గారు, సురేష్ గారు, ఎల్లం గారు, నరసింహ గారు, సర్వే గారు, శ్రీనివాస్ గారు, బాలమల్లు గారు. నేను ఇక్కడికి 4 గంటలకు వచ్చిన, మా మై 5 గంటలకు రమ్మన్నాడు. ఒక గంట ముందు వచ్చిన ఏం చేస్తారని చెప్పి. చిన్న కుర్రోళ్ళు, యువకులు, అటు ఇటు 15 సంవత్సరాల పిల్లలు, అనిల్, రాజు, సాయి, పౌల్, వంశీ, లోకేష్, సిద్ధు, కార్తీక్, దిలీప్ ఎంత పనిచేశారంటే వాళ్ళే ఈ టెంట్ అంత వేశారు, ఇవన్నీ కుర్చీలు వేశారు. ఈ అంబేద్కర్ సంఘం నాయకులకు, ఈ యువకులకు ఒకసారిగా గట్టిగా సప్పట్లు కొట్టాల్సిందిగా కోరుతున్నాను. ఈ సభకు అధ్యక్షత వహిస్తున్న మా ఆత్మీయ అన్న, ఈ తోపాటు ఎప్పుడు పోతే మా ఎల్లనకు ఒక మాట ఫోన్లో చెరవన్లో ఫోన్ చేస్తుంటే ఏమైనా సమస్య ఉన్నా ఎల్లన్న మీ అందరికి ఎంత ఆప్తుడో మాకు కూడా అత్యంత ఆప్తుడు ఎల్లన్న గారికి. అదేవిధంగా ఈ సభలో పాల్గొంటున్న ఈ గ్రామ ప్రథమ పౌరుడు కృష్ణ గారికి, పక్క గ్రామం మామిడియాల గ్రామ ప్రథమ పౌరుడు సర్పంచ్ మా బాపు ఎడ్ల పోషయ్య గారికి, ప్రభాకర్ గుప్తా గారికి, నరసింహారెడ్డి గారికి, డిబిఎఫ్ రాష్ట్ర నాయకులు కల్పన గారికి, శారద గారికి, నల్ల శ్రీనివాస్ గారికి, జర్నలిస్ట్ అశోక్ గారికి, ఎంఆర్పిఎస్ మండల కార్యదర్శి మహేష్ గారికి, కార్తీక్ గౌడ్ గారికి, ఇంకా అందరికి పేర్లు తెలివై అందరు నన్ను క్షమించాలి. అందరికీ పేరు పేరున జై భీమ్. సమయం కాలాతీతం అవుతుంది. అనిల్ తమ్ముడు చెప్పిండు అందరికీ భూమి ఉందట, భోజనం ఉందట, మధ్యలోకి వెళ్ళి మీరు వెళ్ళిపోకండి. నేను కూడా ఎక్కువ తక్కువ మాట్లాడా, మనం చివరిలో ఉన్నాం. మిత్రులారా, ఇది ఏప్రిల్ నెల. ఏప్రిల్ నెల అంటే మనం చిన్న ఉన్నప్పుడు చదువుకున్నప్పుడు అందరు ఏమందరు, ఏప్రిల్ 1 వస్తే ఏప్రిల్ ఏమంటారు, ఏప్రిల్ పూల్ అందరు. అవునా? ఏప్రిల్ పూల్ కాదు ఇది. ఈ ఏప్రిల్ అంతా మనకు పండుగ రోజులు. శ్రీరామనవమి వస్తే ఎట్లా కళ్యాణోత్సవం జరుపుకుంటారో, యేసుక్రీస్తు వస్తే ఎట్లా ఆ గుడ్ ఫ్రైడే జరుపుకుంటారో, ఏప్రిల్ నెల అంతా కోట్లాది మంది ప్రజలకు విముక్తి కల్పించిన నాయకుల జన్మదినాలు. ఏప్రిల్ 5 ఈ దేశ మొట్టమొదటి దళిత ఉప ప్రధాని, బేబీ మినిస్టర్గా పేరు పొందిన జగజ్జీవన్ రావు గారి బర్త్డే. ఏప్రిల్ 11 డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి గురువైన, వెనుకబడ్డ కులంలో పుట్టిన, మన విముక్తి కోసం పనిచేసిన మహాత్మా జ్యోతిరావు పూలే గారు. 14 డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ జయంతి. ఇంతకన్నా ముందు నేను మా తమ్ములను మర్చిపోయినా. ఈ కళాకారులు మనందరినీ ఆ కూర్చుని పెట్టి చూడు, మా నరేష్, సిద్ధు, గణేష్, గన్ను పాడవాడంటే చూడు. ఆ గన్ను దళిత బిడ్డ ఏం కాదు, మాలమదిగలో పోరగాడేం కాదు. అందరు అనుకుంటారు అంత గొంతు చించుకొని మాట్లాడుతున్నాని. ఆయన ఎవరెరికైనా మా కరుణాకర్ గౌడ్ అన్న వారసుడు గణేష్ గౌడ్. నేను నా ప్రేమగా మా తమ్ముడిని నేను గన్ను అని పిలుస్తాను. మా గన్ను, యాదన్న, వెన్నెల అందరికీ పేరు పేరున జై భీములు. ఈ నెలంతా ఏప్రిల్ పండుగ నెల. ఎందుకు పండుగ అయింది అంటే, ఇంతకుముందు అక్క చెప్పింది, కల్పన అక్క చాలా విషయాలు చెప్పింది, చాలా మంది కూడా చెప్పారు. డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ఏం పేదరికంలో పుట్టలేదు. మీరు అందరూ పేదరికం అనుకుంటారు. పేదరికంలో పుట్టలే బాబాసాహెబ్ అంబేద్కర్. కాకపోతే చిన్నప్పుడే తల్లిని కోల్పోయాడు. ఇంతకుముందు మన పనులు పాడబడి కదా. బాబాసాహెబ్ అంబేద్కర్ తండ్రి రామ్జీ ఒక మిలిటరీ సైనికుడిగా మిలిటరీలో జాబ్ చేస్తూ ఉన్నాడు. మిలిటరీలో జాబ్ చేస్తే జీతం మస్తు వస్తుంది. అందు మూలంగా బాబాసాహెబ్ అంబేద్కర్ తన పిల్లలందరినీ చదివిపించాడు. తన పిల్లలందరినీ, ఇది నేను చెప్పుడు కాదు, నేను రాత్రి మెదక్లో ఉన్నాను, అంబేద్కర్ ఒక పుస్తకం రాసిండు, దాస్య విముక్తి అని చెప్పి. ఆ పుస్తకంలో బాబాసాహెబ్ అంబేద్కర్ గారు తన గురించి మాట్లాడుతూ, నేను హిందూగా పుట్టాను, నేను హిందూగా బతకనని చెప్పి ఒక స్టోరీ రాస్తూ ఒక సభలో మాట్లాడుతూ బాబాసాహెబ్ మాట చెప్పాడు. నేను పేదవాడిని కాదు, మా నాన్న ఉద్యోగస్తుడు, చదివిపించిండు, కానీ చిన్న మనసు మీద గాయాలు పడ్డాయి. చిన్నతనంలో మన మీద ఏమైనా ప్రభావం చూస్తే, నేను నక్సలైట్ పార్టీకి పోయినా, పీడిఎస్ విద్యాసంఘంలో పనిచేసిన, నాకు అదే సోయి ఉంటుంది, అదే మాట్లాడుతుంటాం, అదే మాట్లాడుతున్నాం, అటే వైపే ఉంటాం.
అట్లా బాబాసాహెబ్ అంబేద్కర్ 10వ తరగతి పాస్ అయిన తర్వాత తన తండ్రి దగ్గరికి బయలుదేరుతాడు. తన తండ్రి దగ్గరికి బయలుదేరితే చాలా సూటు బూటు వేసుకుంటారు, చాలా అందంగా ఉంటాడు బాబాసాహెబ్. ఆ విగ్రహం ఎట్లుందో చాలా బ్యూటిఫుల్ మ్యాన్. తన అక్కతో కలిసి, చెల్లెలతో కలిసి, కుటుంబ సభ్యులతో కలిసి నాన్న ఎక్కడో సతార్ అనే ఒక గ్రామంలో ఒక ఫైనాన్షియర్గా మిలిటరీ నుంచి రిటైర్ అయిన తర్వాత అక్కడ ఉద్యోగం చేస్తాడు. వాళ్ళ ఊరు నుంచి ట్రైన్ ఎక్కి ఒక స్టేషన్లో దిగిన తర్వాత చాలా ఆలస్యం అవుతుంది, అర్ధరాత్రి అవుతుంది, స్టేషన్ అంతా ఖాళీ అవుతుంది. రైలు పోయిన తర్వాత ఏముంటుంది స్టేషన్, మన గజ్వేల్ బస్ స్టాండ్ ఇప్పుడు ఎట్టుందో గట్టుంటుంది. ఆ మొత్తము స్టేషన్ అంతా ఖాళీ అయింది. పిల్లలు చూస్తేనేమో సూటు బూటు ఉండ్రు అని చెప్పి స్టేషన్ మాస్టరు ఇక్కడికి వస్తాడు వీళ్ళ దగ్గరికి. అంబేద్కర్ చాలా సూటిగా మాట్లాడే మనస్తత్వం. ఏంది మీరు ఎటు పోతున్నారు, ఎక్కడ అని చెప్తే నేను పలానా మహర్లము, పలానా సతార గ్రామానికి పోతున్నాము అని చెప్తే స్టేషన్ మాస్టరు ఒక అడుగు వెనక్కేస్తాడు. రే మీరు అంటరానోళ్ళు, మీరు దూరం ఉండి మాట్లాడాలి అని చెప్తాడు. అంబేద్కర్కి అప్పుడు ఏం అర్థం కాదు. ఆ చిన్న వయస్సు పిల్లగాడికి చాలా దూరం పోవాలి. బండి ఎవరు కట్టరు, అంటరాని పొరలకు బండి కడతారా? సూటు పూసి వేసుకుంటే మంచిగా వేసుకున్నా కుదరదు. కానీ స్టేషన్ మాస్టర్ మళ్ళీ బాపని పంతులు ఆయన మనసు కరుగుతుంది. కలిగి ఒక బండి అని పిలుస్తాడు. ఏ బండి రాడు. అప్పుడు అన్ని ఆ గుర్రం బండు కదా, ఆ బండి ఏ బండి రాడు. స్టేషన్ మాస్టర్ హోదాతోటి బెదిరించి ఒక బండిని మాట్లాడితే ఆ బండి నడిపేది కూడా పంతులే. ఆయన ఏం చెప్పినా, నేను మిమ్మల్ని తీసుకుపోతా కానీ నేను బండి దోలా బండి ఎక్క ఎందుకంటే మీరు అంటారు వాళ్ళు, మేము ముట్టుకుంటే మేము మైలపడతాం. అక్క చెప్పింది ఎవరక్క దానికి ఒప్పుకున్నారు. ఓకే పోయిండు. అంబేద్కర్ సైనిక కుటుంబంలో ఉండు కదా, నాకు బండి తోలొచ్చు అని చెప్పిండు. బండి సగం దూదాకా తోలుస్తాడు. అర్ధరాత్రి అవుతుంది, అర్ధరాత్రిలో నడుస్తాడా? పంతులకు భయం వచ్చేసి ఈ అంటరాని పురాన్ని మరిచిపోయి బండి ఎక్కి ఆయనే బండి నడుపుతా ఉంటాడు. కొంచెం దూరం పోతారు, రాత్రి అవుతుంది, ఆకలి అవుతుంది. రెస్టారెంట్లకి రోడ్ పడి రెస్టారెంట్ ఉంటాయి. ఆ రెస్టారెంట్లో చూసిన తర్వాత అక్కడ ఒక పర్షియన్ భాష వాళ్ళని అడుగుతాడు. ఇక్కడేమో తిండి దొరుకుతుంటే ఓ గుట్టలో తిండి దొరుకుతుంది, తిండి తింటారు. దూపైతుంది, మధ్యలో దూపైతే నీళ్ళు ఎవరు పోయారు. దళితులు ఎక్కడ నీళ్ళు తాగాలి? అంబేద్కర్ పుట్టక ముందు, జ్యోతిరావు పులే పుట్టక ముందు, జగజీవన్ రావు పుట్టక ముందు మోరి నీళ్ళు, మురికి నీళ్ళే మనకు దిక్కు. అటువంటి మోర్లో తాగమని చెప్తారు అంబేద్కర్ గారిని. ఆ మనసు ఎంత బాధపడి ఉంటుంది. కటింగ్ చేయలే అంబేద్కర్కు. మన తిమ్మపురంలో మన పోయిన 2 నెలల కింద చేయలే మనలకు. అట్లా బాబాసాహెబ్ అంబేద్కర్కు కటింగ్ చేయలేదు. కటింగ్ తన అక్క చేసింది. అక్కడ అవమానపడ్డాడు, బండి గట్ట దగ్గర అవమానపడ్డాడు. తను చదువుకున్నప్పుడు ఇంతకుముందు అక్క చెప్పినట్టు బడి బయట బాబాసాహెబ్ ఉన్నాడు. ఎక్కడున్న బడి బయట? కిటికీ బయట, బడి బయట. ఒక అంటరానోడు అసలు చదివే చదువుకోదు. శాస్త్రాల ప్రకారం, వేదాల ప్రకారం, మహాభారతం ప్రకారం ఎవరు చదువుకోవద్దు. మహిళలు చదువుకోవద్దు. వాళ్ళు ఏ కులం స్త్రీ అయినా, ఆడవాళ్ళు చదువుకోవద్దు, ఎవరు చదువుకోవద్దు. అయినప్పటికీ ఒక మొండి ధైర్యంతో బాబాసాహెబ్ బడికి వస్తే బడి బయట కూర్చుంటాడు బాబాసాహెబ్ అంబేద్కర్. లెక్కలు లోపల ఉన్నోనికి ఎవరికి లెక్కలు వస్తలేవు. టీచర్ అడుగుతాడు, ఎవడైనా లెక్కలు తీస్తాడా అని. లోపల ఉన్న పిల్లలు, ఆధిపత్య కులాలకు చెందిన పిల్లలు ఉన్నారు, ఎవరికి తెల్లముఖం వేస్తున్నాడు. మనం కూడా తెల్లముఖం వేస్తుంటాం కదా. మనం స్కూల్కి పోయినప్పుడు చిన్నప్పుడు వచ్చినోడు ఎసార్ అంటాడు. డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ బడి బయట నుంచి గొంతు వినిపిస్తుంది, సార్ నేను లెక్క తీస్తా అంటాడు. ఒకసారి గట్టిగా బాబాసాహెబ్కు సపోర్ట్ కొట్టండి. ఒక అంటరాని బిడ్డ, ఓ గోరసం చేసుకొని అక్కడ నిలబడి బిడ్డ, అదే స్కూల్లో నీళ్ళు తాగడానికి కూడా నిరాకరించే బిడ్డ నేను లెక్క తీస్తున్నసరికి లోపల ఉన్న పిల్లలకు భయం అయిపోతుంది. అరే ఎక్కడ వస్తాడు, ఇక్కడ వీడు వచ్చి బోర్డు ముట్టుకుంటే ఆ బోర్డు వెనుక మా టిఫిన్లు ఉన్నాయి, మైల పడుతుంటాడు. మైలు ఏందో తెలియదు, మైల పడుతుంటాడు. ఇట్లా ఆ చిన్న వయసు మీద కులం దాడి చేసింది. ఏ కులం ఎక్కడిది బాయ్? 5 ఏళ్ళు సరిగుంటాయా బాయ్? మాట్లాడతారు. ఈ కులం అమెరికాలో లేదు, మనోళ్ళు ఇప్పుడు తీసుకుపోయారు, అది వేరే విషయం. ఈ కులం లండన్లో లేదు,
ఇప్పుడు ఈ యుద్ధం జరుగుతున్న ఇరాన్లో, ఇరాక్లో, ఇజ్రాయెల్లో కులం లేదు. ప్రపంచంలో ఎక్కడ లేదు. కేవలం భారతదేశంలో, మన దేశంలో మాత్రమే కులం ఉంది. ఎటువంటి కుల వ్యవస్థ ఇది? మనం నిచ్చెన వేసుకున్నాం చూడు బాబాసాహెబ్ అంబేద్కర్ కు, అట్లా ఒక నిచ్చెన పెట్టే కుల వ్యవస్థను, ఇక్కడ బ్రాహ్మణీయ వ్యవస్థ, ఇక్కడ వేదాలు, ఒక వ్యవస్థను ప్రారంభించారు. అరికాల్లో ఉండాలి. ఎవడైనా మనిషి ఎక్కడికి పుడతాడు? తల్లి గర్భం నుంచి పుడతారు. తల్లి గర్భం నుంచి మనిషి పుడితే ఈ భారతదేశంలో ఓడు తల నుంచి పుడతాడట, ఓడు గుసాల నుంచి పుడతాడట, ఓడు ఇక్కడ నుంచి పుడతాడట, ఓడు అరికాల నుంచి పుడతాడట. ఇది నేను చెప్పింది కాదు, వేదం చెప్పింది. వేదం చెప్పింది, ఇది నేను చెప్పేది కాదు. ఇది బాబాసాహెబ్ అంబేద్కర్ రాశాడు. ఆయన రాసింది. అరే ఎవడన్నా బుద్ధునోడు తల్లి, ఒక మనుషులు ఎక్కడికి నుంచి పుడతారు? తల్లి గర్భం నుంచి కదా. అరికాల పుట్టినోడు శూద్రుడు, అతి శూద్రుడు. వాడిని ఎవడు ముట్టుకోకూడదు. వాడికి మూతికి ముంత, ముట్టికి తాటాకు రోడ్డు పని నడుచుకోకపోతే నాకు తెలియదు. కానీ మా పోషణను, మా ప్రభాకర్ పంతులో సేటో ఎవరో చెప్పాలి. ఆ వయసు వాళ్ళు, ఎందుకంటే వాళ్ళు వయసులో పెద్దవాళ్ళు ఉన్నారు. వాళ్ళు మనకు అటువంటి రైట్, అటు రోడ్డు మీద మనం ఉమ్మితే రోడ్డు మీద వెళ్తుంది. మన అడుగులేస్తే మన అడుగులు మనమే తీసుకుపోవాలి. ఇదంతా అయింది. బాబాసాహెబ్ బడోరా మహారాజు ఇచ్చిన స్కాలర్షిప్ తో చదువుకుంటాడు, లండన్ పోతాడు, చదువుకుంటాడు. ఆ ఒప్పందం ప్రకారం ఒక దగ్గర పని చేయాలి. పని చేయడానికి పోతే, ఒక ఊర్లో బాబాసాహెబ్ పోతే ఎక్కడ రూమ్ ఇవ్వరు. నువ్వు మా రూమ్ అంటాను వాడివి, రూమ్ ఇవ్వరు. తప్పుడు పేరు చెప్పుకుంటాడు, తప్పుడు కులం చెప్పుకుంటాడు. తప్పుడు కులం చెప్పుకుంటే 4 రోజులు ఉంటాడు. 5వ రోజు అంబేద్కర్ కులం తెలిస్తే అంబేద్కర్ ను ఆ సతారం నుంచి, ఆ గెస్ట్ హౌస్ నుంచి తరిమి వేస్తారు. ఎంత ఏడ్చుంటాడు బాబాసాహెబ్. సూటు బూటు వేసుకున్నా, ఒక లండన్ లో చదువుకున్నా. మీరందరూ మా మహేష్ అని చెప్పింది కదా, లండన్ లో మనం చదువుకోవాలని చెప్పి. డాక్టర్ బాబాసాహెబ్ లండన్ లో చదువుకున్నాడు, లండన్ యూనివర్సిటీలో చదువుకున్నాడు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్. అక్కడ నుంచి ఇక్కడ వచ్చి ఇక్కడ చదువు చెప్తుంటే, ఉద్యోగం చేస్తుంటే, ఆ ఉద్యోగం చేసే దగ్గర ఇల్లు ఉంటే ఇల్లు ఎవరి ఇవ్వలేదు, ఏదో తప్పుడు పేరుతో తీసుకున్నాడు. అక్కడ కులం బాబాసాహెబ్ అంబేద్కర్ మీద కాటు వేసింది. ఒక నాగుపాము ఎట్లయితే విషంతో ఇట్లా కాటు వేస్తుందో, అట్లా క్షణం క్షణం ఈ దేశ కుల వ్యవస్థ, ఈ దేశ కుల వ్యవస్థ డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ పై దాడి చేసి కాటు వేస్తే, ఒక్కొక్క కాటుకు మనం నష్టం. కానీ ఒక్కొక్క కాటుకు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ రాటు తేలిండు. ఒకసారి గట్టిగా చప్పటి కొట్టాడు బాబాసాహెబ్. రాటు తేలిండు. ఎందుకంటే అమెరికాలో కులం లేదు, లండన్ లో కులం లేదు. అరే అక్కడ మనుషులందరూ సమానంగా ఉండరు, అరే ఇక్కడెందుకు కులము ఎందుకుంది అని ఆలోచించి ఈ కులాన్ని నిర్మూలించాలి, కులాన్ని నిర్మూలించడానికి నేనే సైనికునైతానని చెప్పి డాక్టర్ బాబాసాహెబ్ ముందుకు వచ్చాడు. ముందుకొస్తూ ఈ భారత చరిత్ర మొత్తం చదివారు. లండన్ లా స్కూల్లో ఉన్న మొత్తం పుస్తకాలు ఇద్దరు చదివారు. నక్సలైట్ పార్టీ నాయకుడు మార్క్స్ చదివాడు, తర్వాత బాబాసాహెబ్ అంబేద్కర్ మాత్రమే చదివాడు. మొత్తం దేశ చరిత్ర చదివాడు, ప్రపంచ చరిత్ర చదివాడు.